హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం తిరువనమలై టు బెంగళూరు అయితే జర్నీ చేయబోతున్నాము. ఈరోజైతే నీకు ఏసీ బస్ అయితే బుక్ చేశాను. వచ్చేసి స్లీపరు. నేను స్లీపర్ బస్ ఎక్కిన ఇదే ఫస్ట్ టైము. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను ఈరోజు. ఫస్ట్ టైం సీరియస్గా చెప్తాను. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన బస్సు మనకి ఎగ్జాక్ట్గా పాండిచ్చేరి నుంచి స్టార్ట్ అవుతుంది. పాండిచ్చేరి నుంచి వయా తిరువనమలై బెంగళూరు అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ తమిళనాడులో అయితే చూసుకున్నట్టయితే పెట్రోల్ బంక్ ఫుల్ మొత్తం లాక్ చేసి ఉంటారు చూడండి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 11 అయితే అవుతుంది. ఇలా లాక్ చేయడం నేనైతే ఎక్కడే చూడాల, కర్ణాటకలోనే చూడాల, ఆంధ్రలోనే చూడాల. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉందనే చెప్తాను నేను. చూడండి, మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా పెరియో స్టాచ్యూ దగ్గర అయితే మనం వెయిట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి తిరువనమలై నియర్ బస్ స్టాప్ దగ్గర అయితే ఉంటుంది. మన బస్సు టైమింగ్ వచ్చేసి 12 ఇంకా మనము తమిళనాడులో బస్సులు బోర్డు చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఓన్లీ తమిళ్లో మాత్రమే ఉంటుంది. ఇక ఇంటర్స్టేట్ బస్సుల్లో అయితే మాత్రమే జస్ట్ ఇంగ్లీష్లో పడుతుంది. అది ఇంగ్లీష్లో పడే లోపల బస్సు అయితే మనకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇదైతే ప్రాబ్లం ఫేస్ చేశాను తమిళనాడులో. ఇప్పుడైతే నా మొబైల్కి ఒక లైవ్ ట్రాకింగ్ ఎస్ఎంఎస్ అయితే వచ్చింది. బస్సు ట్రాక్ చేస్తే మన బస్సు ఇప్పుడు ఎగ్జాక్ట్గా పాండిచ్చేరి క్రాస్ అయ్యి వస్తూ ఉంది. ఒక 2 అవర్స్లో అయితే రీచ్ అవుతుందని చూపిస్తుంది యాప్లో అయితే. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా బస్ స్టాప్ అయితే ఒక 1 కిలోమీటర్ దాకా వస్తుంది. అయితే బస్సెస్ అన్ని డిపోకి అయితే వెళ్ళిపోతున్నాయి తమిళనాడు టీఎన్ఆర్టీసీ. మనం చూసుకున్నట్టు ఏదో ఒక ట్రావెల్స్ బస్ అయితే వచ్చింది, అక్షయ ట్రావెల్స్ స్లీపర్ ఏసీ. నాకైతే చెప్పాలంటే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు స్లీపర్ బస్ ఎక్కుతాను అని. అంటే మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా తిరుమలై బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. దాని బస్ స్టాండ్ పక్కన పెరియో స్టాచ్యూ ఉంటుంది. పెరియో స్టాచ్యూ అంటే ఏమిటో నాకు తెలియదు, కానీ ఎవరన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీరు. ఒకసారి చూసాం అంతా ఫుల్ స్టాచ్యూ అంతా ఫుల్ బందోబస్తు వేసినారు చూడండి మీరు. చూడండి ఎట్లా ఉందో స్టాచ్యూ, పెరియో స్టాచ్యూ అంతా డిఫరెంట్గా ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే నేను తమిళనాడులో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే, ఇక్కడ తమిళ్ తప్పితే ఏ లాంగ్వేజ్ మాట్లాడరు. ఆ తెలుగు అంత మాత్రమే కాడ అయితే రాదు ఇక్కడ. మన బస్సు టైమింగ్ 12 అనుకోండి, ఇప్పుడు 11:07 వచ్చేస్తుంది. 70 కిలోమీటర్స్ 1 అవర్లో. మన బస్ అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా తిండివనంలో అయితే ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి ఒక 70 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఒక 1 అవర్లో వచ్చేస్తాడు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ನಮ್ಮ కర్ణాటక గాడి ಹೋಗ್ತೈತೆ బెంగళూరు గాడికి. అంటే బెంగళూరు నుంచి తిరుమలలోకి వచ్చేప్పుడు ఈ బస్ అయితే బుక్ చేసాము. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిండు. ఇంకా లైఫ్లో అయితే ఈ బస్ అయితే బుక్ చేయను నేను. మన బస్ అయితే టికెట్ ప్రైస్ వచ్చేప్పటికి అరౌండ్ 650 రూపీస్ అయితే మనకు పడింది. ఓకే ఫ్రెండ్స్, మన బస్ అయితే వచ్చేసింది. లోపల ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇలా ఉందో చూసుకొని మరి. ఫుల్ వైట్ కర్టన్స్తో అయితే మనకి ఇంటీరియర్ అయితే ఉంది. ఇంటీరియర్ అయితే గుడ్ అయితే మంచిగా ఉందనే చెప్తాను. బస్సు ఇంటీరియర్ వేసేయడానికి వస్తే మనకి లెగ్స్ దగ్గర అయితే ఒక బ్యాగ్ పెట్టుకోవడానికి అయితే ఒక స్టాండ్ అయితే ఇచ్చిండు చూడండి. అలానే ఇంకా ఎమర్జెన్సీ టైంలో గ్లాస్ పట్టుకోవడానికి ఒక చిన్న రాడ్ లాంటిది అయితే మనకి ఇచ్చిండు. అలా కాకుండా మనకి ఇది డబల్ సీట్ కాబట్టి 2 ఏసీ వన్స్ అయితే మనకి ఇస్తాడు. ఏసీ అయితే దుమ్ము లేపేస్తుందని చెప్తాను. అలా కాకుండా ఇంకా లెగ్స్తో కూడా ఒక ఏసీ వన్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇంకా ఒక మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చింది మనకి. కాకుండా ఇంకొక ఛార్జింగ్ పిన్ ఇక్కడ ఒక ఛార్జింగ్ పిన్ ఇచ్చింది. వర్క్ అవుతుందో తెలియదు, చెక్ చేయాలి ఒకసారి. మీరు సింగిల్ బెడ్ చేసుకున్నట్టయితే మనకైతే ఒక మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చిండు. అలానే ఒక ఛార్జింగ్ సాకెట్, ఒక చిన్న బ్యాగ్ పెట్టుకోవడానికి అయితే మనకు ఒక స్టాండ్ అయితే ఇస్తాడు. అలానే ఎమర్జెన్సీ టైంలో గ్లాస్ పగలగొట్టడానికి ఒక చిన్న రాడ్ అయితే మనకి ఇస్తాడు. అలానే ఒక ఏసీ వెంట్ అయితే మీకు ఇస్తాడు చూడండి. మీరేమైనా సోలోగా ట్రావెల్ చేస్తే సింగిల్ బెడ్డే బుక్ చేసుకోండి. అలా కాదు, మీరు ఏమైనా ఫ్రెండ్స్తో వస్తే డబుల్ బెడ్ బుక్ చేసుకోవచ్చు. మన బస్సు చూసుకున్నట్టయితే ఆన్ టైంకి అయితే బెంగళూరు అయితే రీచ్ అయింది. ఇంకా 10 మినిట్స్ ముందే మన బస్ అయితే బెంగళూరు రీచ్ అయింది. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే చెప్తున్నాను చూడండి. బస్ అయితే సూపర్. మీరు ఏమైనా పాండిచ్చేరి టు బెంగళూరు జర్నీ చేయాలనుకుంటే ఈ బస్ని అయితే ట్రై చేయొచ్చు.